ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ఏదైతే విత్తబోచున్నామో దానిని బట్టి ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను బైబిల్లోని క్రొత్త నిబంధన అంతా కూడా నేను ముగించాలని ఎప్పుడూ అనుకున్నాను. కానీ డిసెంబర్ నెలలో ఏం చేశానంటే అంతవరకు సాఫీగానే సాగింది. కానీ అక్కడికి వచ్చేసరికి కొంచెం డిసెంబర్ నెలలో ఆగిపోయాను. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20 అధ్యాయం వరకు చదివాను. ఇంకా అక్కడి నుంచి కొన్ని ఆటంకాల వలన ఆగిపోయాను. 21 అధ్యాయం మధ్యలో ఒకసారి చెప్పాను. ఈరోజు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం గురించి కొన్ని వచనాలు మనము వివరించుకుందాం. కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథము దేవుని రాకడకే సూచిస్తూ ఉన్నది. దేవుడు త్వరగా వస్తున్నానని చెప్పుచున్నాడు. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. మనం ఏదైతే విత్తామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చాలా చివరిలో, బైబిల్ అంతట్లోని కూడా చివరిలో ఉంటుంది. 22వ అధ్యాయం కూడా ఆఖరి వచనము కూడా చివరిలోనే ఉంటుంది. ఈ గ్రంథం 22 నూతన యెరూషలేమును, పరలోక అధ్యాయాన్ని, జీవనదిని మరియు నిత్య రాజ్యాన్ని కూడా వివరిస్తూ ఉంది. ఇది క్రీస్తు త్వరగా వచ్చుచున్నాను. క్రీస్తు రాకడ కొరకు విశ్వాసులు నిత్యజీవము, దేవుని ముఖదర్శనాన్ని చూస్తారని మరియు ఆయన మాటలను నమ్మకంగా పాటిస్తారని వారికి ఇచ్చే ప్రతిఫలానికి నొక్కి చెబుతూ ఉన్నది 22వ అధ్యాయము. ఇది ముఖ్యాంశం ఏమిటంటే జీవనది, జీవవృక్షము. అంటే ఇది 22వ అధ్యాయం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే 22 జీవనది, జీవవృక్షము. దేవుని సింహాసనము నుండి స్ఫటికము వలె ప్రకాశించే జీవజలముల నది ప్రవహిస్తూ ఉంది. ఇరువైపులా ఉన్న జీవవృక్ష ఫలములు 12 జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. కావున ఫలాలను ఇస్తూ ఆకులను జలముల ఆరోగ్యములకు ఉపయోగపడుతున్నాయి. దేవుని దర్శనాన్ని నిత్యరాజ్యము ఇకపై శాపం ఉండదని, దేవుని దాసులు ఆయన ముఖాన్ని చూస్తారని, వారి నొసళ్లపై ఆయన నామం ఉంటుందని, అక్కడ రాత్రి ఉండదని, దేవుడే వెలుగుగా ఉండి వారు యుగయుగములు కూడా రాజ్యమును చేస్తారని కూడా చెప్పుచున్నది ఈ వాక్యాన్ని. క్రీస్తు త్వరగా రాకడ కొరకు ఎదురు చూడాలి మనము. నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు ప్రకటించాడు. తన ప్రవచన వాగ్దానాలను నమ్మకమైనవిగా మరియు సత్యమైనవిగా ఉన్నవి ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో యేసుక్రీస్తు త్వరగా వస్తున్నానని ఈ ప్రకటన గ్రంథంలో తెలియచేయబడుతున్నది. హెచ్చరికలను గురించి కూడా మనము ఒకసారి చదువుకుందాం. దేవుడు వాని క్రియలు చొప్పున మనకి ప్రతిఫలమును ఇస్తానని చెప్పుచున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచనములు గైకొనువాడు ధన్యుడు. ఏంటది? ప్రకటన గ్రంథంలోని వచనములు గైకొనువాడు ధన్యుడని చెప్పుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. నేను వచ్చిన అన్నీ కూడా ప్రకటించుచున్నాను. వాగ్దానము నమ్మకమైనవి కూడా మరి సత్యమైనవి కూడా స్పష్టంగా తెలియచేయుచున్నాను అని అన్నాడు. 12వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దామండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎక్కడ ఉన్నది? దేవుడు త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఎక్కడున్నది? దేవుని దగ్గరే ఉన్నది. దేవుడు త్వరగా వస్తున్నాను అన్నాడు. చీకటి ఉండదు, వెలుగు ఉండదు అని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. ఈ గ్రంథంలోనిది ఏది కూడా కొట్టివేయబడటానికి లేదని చెప్పుచున్నాడు. అలాగే 22వ అధ్యాయము 17 ఒకసారి చూద్దామండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్మని ఆయన చెప్పవలెను. దప్పిగొనిన వానిని రమ్మని ఇచ్చుచున్నాను. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో. ఆత్మ పెండ్లు కుమార్తె వలె రమ్మని చెప్పుచున్నది. వినువాడు రమ్మని చెప్పవలని, దప్పిగొనిన వానిని కూడా రమ్మని ఇచ్చు వాని జీవజలము ఉచితముగా ఇచ్చుచున్నానని అన్నాడు. జీవజలమును దేవుడు మనకి ఎవరి ద్వారా ఇచ్చి ఉన్నాడు? సమరయ స్త్రీ ఆ రోజున బావి దగ్గరకు వెళ్ళగా అక్కడ దేవుడు నేను ఇచ్చే నీళ్ళని దప్పికొనలేవు,
నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే ఎప్పటికీ కూడా దప్పుకొనవని చెప్పినాడు. కానీ ఆమె ఈదిలోకి వెళ్ళి ఒక సాక్షిగా నిలబడినది. ఆమె ఆ సాక్ష్యం చెప్పుకొని ఒకవేళ ఆ రోజు దేవుడు కనిపించకపోతే మనం ఆమె కోసం ఈ రోజున ఇంతలాగా మాట్లాడుకునేవారమే కాదు. ఇదిగో ఏమంటున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి నీ కలుగచేయును. ఏంటది? ఈ గ్రంథమందు ప్రవచనములను కూడా విను ప్రతి వానికి నేను కూడా సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటిలో మరి ఏదైనా సరే కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగచేయును అని అన్నాడు. అంటే మనము ఒక వాక్యం చదివేసి బయట విషయాలు చెప్పేస్తున్నాం, మన సొంత విషయాలు చెప్పేస్తున్నాం. అలాంటివి చెప్తే ఏమన్నాడు, ఈ తెగుళ్ళన్నీ కూడా వారి మీదకే వచ్చును అని అన్నాడు. ఈ తెగుళ్ళన్నీ కూడా వాళ్ళ మీదకే కలగజేస్తానని అన్నాడు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములలో వ్రాయబడిన జీవ వృక్షములలోను పరిశుద్ధ పట్టణములలోను వానికి పాలు లేకుండా చేయుదును. ఏమంటున్నాడు, ఎవడైనా సరే ఈ ప్రవచన వాక్య గ్రంథములలో ఏదైనా తీసివేసిన ఎడల వారికి జీవవృక్షంలో పరిశుద్ధాత్మ పట్టణములలోని కూడా వానికి పాలు లేకుండా చేస్తానని అంటున్నాడు. మన సొంత వాక్యాలను ప్రకటిస్తే వారికి తెగుళ్ళు రప్పిస్తానంటున్నాడు. వారికి భూమి మీద పాలు లేకోకుండా చేస్తానంటున్నాడు. ఈ సంగతులను గూర్చి మీరు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అని ఆమెన్ అని ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక అని చెప్పుచున్నాడు. ఎవరికి ఈ సంగతులన్నీ కూడా చెప్పువారికి వినువారికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు త్వరగా రానయ్యున్నానని చెప్పుచున్నాడు. ఈ సంగతులన్నీ కూడా సాక్ష్యం చెప్పమంటున్నాడు. చెప్పిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ కూడా తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నిన్నుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నా ప్రభా. అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నా శత్రువులు మిత్రువులు దీవించిన ప్రభా. ధనుకులనేమి వేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. యవనస్తులని యవనరాలను దీవించమని అడుగుచున్నా ప్రభా. బాలికలని బాలింతలను దీవించిన ఆయన ప్రభా. చెడు విడుదలను దీవించిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. యవనస్తులు ఎవరాలు కూడా దీవించిన బాలికల్ని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనంలతో సురక్షితంగా చేరుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన వారు రక్షింపబడుటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. యుద్ధంలో నాజ్యమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు వెలుచున్నామని వచ్చిన వారు ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయమని, మా దేశాలను మా సంఘాలను దీవించమని, ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నా వాటన్నిటిని సఫలతను దయచేయమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి వినిచిన వారికి ఈ వాక్యం పైన నా కుటుంబం పైన సదాకాలముని కృపతోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.